దర్శన్ ఆనందతో ఇలా చెప్తూ ఉంటాడు. వదిన్ని చూపించడానికి నా ఫ్రెండ్ విశాల్ని ఇంటికి పిలిపిస్తున్నానమ్మా అని చెప్తూ ఉంటాడు. తను చాలా మంచి సైక్రియాటిస్ట్, అతనికి చూపిస్తే వదిన తప్పకుండా మామూలు మనిషిది అయిపోతుంది అని చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా అవునా అని చూస్తూ ఉంటారు. అనన్య మాత్రం ఇక ఏమీ తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తూ పిల్లో పట్టుకొని ఆడుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో అక్కడికి కార్లో విశాల్ వస్తూ ఉంటాడు. ఇక కార్ వచ్చేసరికి ఎవరా అని అనన్య చూస్తూ ఉంటుంది. కార్లో నుంచి విశాల్ బయటికి వస్తూ ఉంటాడు. అతన్ని చూసేసరికి అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటి ఇతనా అని మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. విశాల్ని చూడగానే అమ్మ అదిగో తనే విశాల్, నా ఫ్రెండ్ వచ్చేసాడు అని దర్శన్ చెప్తూ ఉంటాడు. అతన్ని బయటికి వెళ్ళి రిసీవ్ చేసుకుని లోపలికి రాగానే విశాల్ దర్శన్ ఇద్దరు కూడా ఒకరినొకరు హక్ చేసుకుంటూ ఉంటారు. ఇదిగో అమ్మ ఇతనే అని ఆనందకు పరిచయం చేస్తూ ఉంటాడు. ఇంతకీ పేషెంట్ ఎక్కడా అని విశాల్ అడుగుతూ ఉంటే అదిగో తనే మా వదిన అనన్య అని ఇక అనన్య వైపు చూపిస్తూ ఉంటాడు. అనన్య విశాల్కి దొరకకుండా తన మొహాన్ని మొత్తం కూడా జుట్టుతో కప్పేసుకొని మొహం అటుగా తిప్పుకుంటూ ఉంటే మొహం చూపించు అని కాంచన రోహిత్ బలవంతంగా అనన్య మొహాన్ని విశాల్కి చూపిస్తూ ఉంటారు. ఇక అనన్యని చూసిన వెంటనే విశాల్ షాక్ అవుతూ అనన్య నువ్వా అని అంటూ ఉంటే అనన్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి అనన్య గురించి విశాల్ ఏం బయట పెట్టబోతున్నాడు, ఏం జరుగుతుందో చూద్దాం.